అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ చెప్తున్నాను నేను. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం కార్యక్రమం అమలు చేసినప్పుడు ఈపీసీ విధానంతో ఏదైతుందో ఇవాళ నిర్మాణ ప్రక్రియ చేపట్టబడ జరిగింది. ఈపీసీ అంటే ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్. వాళ్ళే దానికి కావాల్సిన అంచనాలు రూపొందించుకోవటం, నిర్మాణ పనులు చేపట్టడం, దాని నిర్వహణ భారం. మీరు ఈపీసీ విధానాన్ని మార్చి ఏదైతుందో నీ కమిషన్ల కోసం ఏ విధంగా నామినేషన్ పద్ధతితో పనులు అప్పగించడం జరుగుతుందనే భావనతో ఆ ఈపీసీ విధానాన్ని తొలగించడంతో ఇవాళ ఈ కాళేశ్వరం ప్రాజెక్టే మళ్ళీ పునర్నిర్మాణ భారం ఏదైతుందో ప్రభుత్వంపై పడేటువంటి అవకాశం ఏర్పడుతుందని చెప్పట్టు. అది ఈపీసీ విధానమైనట్టయితే ఆల్ దిస్ రెస్పాన్సిబిలిటీ వుడ్ హ్యావ్ బీన్ లేడ్ ఆన్ ది కాంట్రాక్టర్. వాడే దాని ఇంజనీరింగ్ దాని యొక్క నిర్మాణ సాంకేతిక విధానం అంతా రూపొందించుకొని అనుమతులు పొంది ఏ విధమైనటువంటి ఎస్కలేషన్ లేకుండా మనకేదైతుందో ప్రభుత్వానికి భారం పడకపోతుండే. కేవలం ఈ కమిషన్ల కోసం ఏదైతుందో ఇవల్ల ఈ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో రాష్ట్రం అప్రూవల్ పెట్టబడ్డని చెప్పంటుండే. ఇవే కాకుండా నువ్వు ఏ సంక్షేమ కార్యక్రమాల గురించి చెప్తావో, సంక్షేమ కార్యక్రమాలంటే కేవలం పెన్షన్ల పంపిణీ కాదు. సంక్షేమ కార్యక్రమాలంటే వీళ్ళు దళితులు, బలహీన వర్గాలు, గిరిజనులు, మైనార్టీలు వీళ్ళు గడిచిన దశాబ్ద కాలం వీళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టబడ్డ ఎస్సీ సప్లాన్ను ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్గా దాన్ని మార్పు చేసిండ. ఎస్టీ సప్లాన్ను ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్గా దాన్ని మార్పు చేసింది. దాన్ని క్యారీ ఫార్వర్డ్ అనేటువంటి ఒక ప్రక్రియ అందులో చేర్చి ఆల్మోస్ట్ మీకు 80,000 to 90,000 crores ఎస్సీ డెవలప్మెంట్ ఫండ్కు కండెమ్ చేయబడితే you spent only about 50,000 crores and the rest of 40,000 crores have been carried forward. అంటే దళితుల సంక్షేమం కొరకు కట్టేపు చేయబడ్డటువంటి నిధులు 40,000 కోట్లు నువ్వు వెచ్చించకుండా, ఖర్చు చేయకుండా క్యారీ ఫార్వర్డ్ చేసినావు. అంటే ఒక విధంగా దళిత సామాజిక వర్గాన్ని ఏ విధంగా నువ్వు మోసానికి గురి చేసినావు, వాళ్ళు వివక్షకు గురి చేసినావు, ఇంతకంటే ఎక్కువ పెద్ద నిదర్శనం ఏం కావాలనే?